ఫ్రెష్ అప్ అయినాక ఫైనల్లీ దేవుని దర్శనంకి అయితే బయలుదేరినాం. ఆ కృష్ణ భగవాను చూడడానికి ఇంత పెద్ద ద్వారకా నగరి వీధుల్లో పోతుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అనుకో. ఫైనల్ గా చాలా దూరం నడిచినాక గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. గుడి చూడడానికి చాలా పెద్దదిగా ప్రాచీనమైనదిగా కనిపిస్తుంది, కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా. అప్పటి శిల్పులు ఆ కట్టడాలే వేరనుకోండి. ఆ కృష్ణుని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. ఇక్కడ లోపలికి ఫోన్ అలో లేదు, అందుకే వీడియో బయట నుంచి తీస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ ఏమైనా చూసినట్టుంటే కామెంట్ చేయండి. ఇక్కడ ప్రవహిస్తున్న ఈ గోమతి నది పక్కనున్న అరేబియన్ సముద్రంలోకి అయితే కలుస్తుంది. ఇంత పెద్ద ఈ సముద్రం మధ్యలో ఆ కృష్ణ భగవానుడు ఈ ద్వారకను ఎట్లా నిర్మించిండో అని ఆలోచిస్తేనే మైండ్ పోతుంది. అసలు అవతలికి పోవాలంటే బోట్ ఎక్కాలి కాబట్టి మేము కూడా బోట్ ఎక్కేసినాం. ఈ బోట్ లో కూర్చొని చూస్తే వ్యూ అయితే అదిరిపోయింది అసలు. ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న గుడి వ్యూ చూస్తే వేరే లెవెల్. ఈ లొకేషన్ కార్తికేయ 2 మూవీలో కూడా ఉంటది. అవతలకైతే రీచ్ అయిపోయినాం. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను మర్చిపోకాకు.